అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకటేంటంటే సరైన ఉద్యోగాలు లేని బీటెక్ కంప్లీట్ అయినా లేకపోతే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ బాధల గురించి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒక కామన్ ఇష్యూ ఏంటంటే రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఎక్కువ ఉంది. ఇది మన ఆంధ్రాలో ఇంకా ఎక్కువ ఉంది తెలంగాణతో పోలిస్తే. ఏంటి అంటే పెళ్ళి అవ్వాలి అంటే సాఫ్ట్వేర్ జాబే ఉండాలి అనేది ఒక ప్రధానమైన సమస్య అయిపోయింది. అండ్ ఆ సాఫ్ట్వేర్ జాబ్ కూడా ఏదో 10 లక్షల ప్యాకేజ్ వచ్చినా సరిపోవట్లేదు. అమ్మాయిల తల్లిదండ్రులు కానీ ఎలా చెప్తున్నారంటే మినిమం ₹1,00,000 ఉంటే కానీ టౌన్లో బతకలేరు కాబట్టి మినిమం ₹1,00,000 నెల శాలరీ వస్తే కానీ మేము మా అమ్మాయిని ఇవ్వము. లేదా అమ్మాయిలు కూడా చాలామంది ఇదే మాట్లాడుతున్నారు, ₹1,00,000 లేకుండా ఉంటే పెళ్లి చేసుకున్నా కష్టాలు పడాల్సి వస్తుంది, సో పెళ్ళి అనేది కష్టము అని చెప్తున్నారు. సో దీంట్లో కష్ట నష్టాల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక ఫ్రెషర్గా జాబ్ వచ్చిన వాడు నార్మల్ సర్వీస్ బేస్ కంపెనీలో కానీ చిన్న కంపెనీల్లో జాబ్ వచ్చిన వాడికి ప్యాకేజ్ ఎంత ఉంటుంది? మ్యాక్సిమం మినిమం ఇప్పుడు 3.5 అయింది అనుకోండి, చాలా కంపెనీస్లో 4.5 లేదంటే 5.5 6.5 ఇలా ఉంటుంది. సో వాడికి టేక్ హోమ్ ఎంత ఉంటుంది? 30,000 నుంచి 50,000 మ్యాక్సిమం ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? మంత్కి 1 lakh లేదా 1.5 lakh అడిగే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. సో అంత ప్యాకేజ్ రావాలంటే వాడికి ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాలి? ఆ లెక్కన ఆ ప్యాకేజ్ సంపాదించేసరికి వాడికి 30 అరౌండ్ వచ్చేస్తుంది. 30 అరౌండ్ వచ్చేస్తుంది. తర్వాత పిల్లలు అనేసరికి 32 33 కూడా అవుతుంది ఏజ్. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ మొదలైపోతున్నాయి, శారీరక సమస్యలు కానీ మానసికంగా కానీ. ఇది కోణం. ఇంకొక కోణం ఏంటి? బీటెక్ అయిపోయిన వాళ్ళందరికీ ఈ రకంగా జాబులు రావాలంటే కష్టం కదా, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామంది బీటెక్ చదివి 2-3 ఇయర్స్ నుంచి జాబులు లేకుండా ఉన్నారు. సాఫ్ట్వేర్ జాబులు నేను మాట్లాడేది. కొంతమంది సాఫ్ట్వేర్ జాబులు నమ్ముకుంటే ఏమి లేదని చెప్పి పక్కన వేరే జాబ్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మార్కెటింగ్లో కానీ వేరే జాబ్స్ కొన్ని టెంపరీగా చిన్న ఉద్యోగాలు అనొచ్చు. అవి కూడా మంచి ఉద్యోగాలే. మంత్కి 25,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 15,000 అలాగే 40,000 జాబ్స్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. బీటెక్లు చదివి వేరే జాబులు చేసేవాళ్ళు. వీళ్ళందరికీ ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. అమ్మాయిల తల్లిదండ్రులు కానీ మైండ్ సెట్ ఎలా ఉందంటే మినిమం ₹1,00,000 లేనిది ఫ్యామిలీ జరగదు కాబట్టి అంత శాలరీ ఉంటేనే మేము పెళ్ళికి ఒప్పుకుంటాం అంటున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకవేళ కొంతమంది ఇంటి దగ్గర 100 ఎకరాల పొలాలు ఉన్నా, 100 ఎకరాలు 50 ఎకరాలు 20 ఎకరాలు మంచి పొలాలు ఉండి మంచి ఆదాయం వస్తున్నా సరే వాళ్ళకి మేము పిల్లనివ్వము అంటున్నారు. బీటెక్ చదివి ఖాళీగా ఉన్నా సరే, బీటెక్ చదవకపోయినా. దాంతోనే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఇంకొకటి, బీటెక్ చదివే వాళ్ళ సంఖ్య కూడా అలాగే పెరిగిపోయింది. ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు మనం. ఇంజనీరింగ్ చదివితే తొందరగా సెటిల్ అయిపోతారు, తొందరగా మంచి ప్యాకేజీలు వస్తాయి. అంటే 25 years కల్లా వాడు 10 lakhs 20 lakhs సంపాదిస్తాడు పర్ ఇయర్. సో తొందరగా లైఫ్లో సెటిల్ అవుతారు అనేది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. కానీ ఎంతమందికి అంత ప్యాకేజీలు వస్తాయి అనేది కూడా పాయింటే కదా ఇక్కడ. నేను చెప్పదలుచుకున్నది అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ. అమ్మాయిలకైతే ఒకటే, డబ్బులోనే సుఖం ఉంది అనుకోవటం ఫస్ట్ రాంగ్. అమ్మాయిలు కానీ అమ్మాయిల పేరెంట్స్ కానీ ఇప్పుడు ఎలాగ తయారయ్యారంటే చాలామంది ప్యాకేజీ ఒక 20 లక్షలు 30 లక్షలు ఉందా పర్ సంవత్సరానికి, ఓకే. అబ్బాయికి తాగుడు అలవాటు ఉందని చెప్పారనుకోండి, తాగటం కామన్ కదా అని వాళ్ళే చెప్తున్నారు, అమ్మాయిలు కానీ అమ్మాయిల తల్లిదండ్రులు కానీ. ఇంకోటి, వాడికి ఏదన్నా బ్యాడ్ హిస్టరీ ఉంది ప్రీవియస్గా అంటే ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడు మంచి ప్యాకేజ్ వస్తుంది కదా, ఇబ్బంది ఏం లేదు, సర్దుకోపోవచ్చు అనుకుంటున్నారు కొంతమంది. సో ఈ రాంగ్ ఎజంప్షన్స్. డబ్బులు ఉన్నంత మాత్రాన మనిషి మంచోడు కాకుండా మీకు ఫ్యామిలీ బాగా రన్ అవుతుందని గ్యారంటీ ఏమన్నా ఉందా? చచ్చినా లేదు. 100% కొలాప్స్ అవుతాయి ఇలాంటి మ్యారేజెస్ అనేవి. దానివల్లే డైవర్స్ కేసెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు? రిక్వైర్మెంట్స్ వేరువేరుగా ఉంటున్నాయి. అబ్బాయిల రిక్వైర్మెంట్స్ ఒకలాగుంటే అమ్మాయిల రిక్వైర్మెంట్స్ ఒకలాగా ఉంటున్నాయి. రెండు మ్యాచ్ చేసుకోలేకపోతున్నారు. అందుకే సాఫ్ట్వేర్ వాళ్ళల్లో డైవర్స్ అనేవి పర్సంటేజ్ పెరిగిపోతుంది, డైవర్స్ తీసుకునేవాళ్ళ పర్సంటేజ్. సో ఇక్కడ అమ్మాయిల తల్లిదండ్రులు కూడా డబ్బు అనేది ఎప్పుడైతే హై ప్రయారిటీ ఇస్తున్నారో, ప్యాకేజ్ ఎక్కువ ఉండాలి లేదా ఎన్ఆర్ఐ అయితే చాలు, వాడు ఎలాంటి వాడైనా పర్లేదు అనుకుంటున్నారో అక్కడే ప్రాబ్లం అంతా వస్తుంది. ఈ మధ్య ఎన్ఆర్ఐ కల్లా చాలా వరకు కరిగిపోయాయి అనుకోండి. ఇప్పుడు ఇండియాలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో 10,000 వచ్చినా సంతోషంగా బతకగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్యామిలీని రన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
ఈ మధ్య ఒక ట్రెండ్ ఏంటంటే, మనం ఈ మాట అన్నాం అనుకోండి, 10,000 వచ్చిన ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు అని, చేతకాని వాళ్ళ మాటలు అంటున్నారు. ఇది ఒక ట్రెండ్ మొదలైంది. మనం ఏదన్నా ఒక మంచి మాట చెప్పాలని చూసామంటే అది చేతకానోడి మాటలు అనేది ఒక ట్రెండ్ అయింది. కానీ నేను చెప్పదలుచుకుంది ఇక్కడ, బీటెక్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే, మీరు అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ, వీళ్ళు ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వగలరా లేదా, రేపు పొద్దున ఏమన్నా కష్టాలు వస్తే నీతోటి ఉంటారా లేదా అనేది చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఇంత ప్యాకేజ్ ఉంటే చాలు అనుకుంటే రేపు పొద్దున వాడికి జాబ్ పోతే అప్పుడు వదిలేస్తారా మరి అమ్మాయి కానీ అబ్బాయి కానీ? అలాగే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. వీళ్ళ మెంటాలిటీలు చూస్తుంటే పేరెంట్స్ కూడా అలాగే తయారయ్యారు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా ఇలాగే ఉంటున్నాయి. టౌన్లోనే ఉండాలి, అందుకే కోట్ల ఆస్తి ఉన్నా లేకపోతే అబ్బాయి మంచివాడై వ్యవసాయం చేస్తున్నా ఎవ్వరూ పిల్లనివ్వట్లేదు. ఇది ఒక దారుణమైన పరిస్థితి ఆంధ్రాలో స్పెసిఫిక్గా. వాడు మంచోడు, కోట్ల కొద్దీ ఆస్తి ఉంది, కానీ వాడేదో చిన్న జాబ్ చేసుకుంటున్నాడు, వాడి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చిన్న జాబ్ బిజినెస్, వాడికి ఎవ్వరూ అమ్మాయిలను ఇవ్వట్లేదు. అంతకుముందు చుట్టాలు వరసైన వాళ్ళు అయితే మనవాడు మంచివాడే కదా, మన ఇంట్లోనే ఉంటారని నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ముందుగా వీళ్ళే రిజెక్ట్ చేస్తున్నారు. మా అమ్మాయి టౌన్లోనే ఉండాలి, సాఫ్ట్వేర్ జాబ్ వాడికే చేయాలి. ఇదొక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేసేసారు. ఏది? సాఫ్ట్వేర్ ఒక్కటే సుఖవంతమైన జీవితం అనేది. సాఫ్ట్వేర్లో ఉన్నన్ని కష్టాలు వేరే ఏ ఎన్విరాన్మెంట్లో లేవు. మేము సాఫ్ట్వేర్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తాయి ఆ బాధలు. మీకు ఓన్లీ 2 లక్షల జీతం వస్తుంది, హ్యాపీ అనుకుంటున్నారేమో, కానీ ఆఫీస్లో వాడికి ఎంత ప్రెజర్ ఉంటుందనేది వాడికి తెలుసు. వాడికి ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి కొన్ని సంవత్సరాలు అలా చేసిన తర్వాత. అప్పుడు మీరే కదా బాధపడాలి. సో నేను చెప్పదలుచుకుంది, డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వకండి, ప్యాకేజీకి ప్రాధాన్యత ఇవ్వకండి. మనిషి మంచోడా, ఫ్యూచర్లో కష్టాలు ఏమన్నా వస్తే వాడు ఎదురీదగలడా లేదా, ఫేస్ చేసే ధైర్యం ఉందా లేదా అనేది చూడాలి. కానీ ఇప్పుడు డబ్బులు ఉండొచ్చు, రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే వాడు పారిపోయేవాడైతే మీరు ఏం చేస్తారు? అప్పుడు ఏడుస్తారా? సో ఫస్ట్ మనిషి మంచోడా కాదా చూడండి. నెక్స్ట్ వాడి మనస్తత్వం ఎలాంటిది, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేయగలడా లేదా అనేది చూడాలి. ఇంకొకటి, అబ్బాయిలు చేస్తున్న తప్పులు కూడా చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, పెళ్ళిళ్ళ కోసం అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. ఒకటి జాబ్ గురించి అబద్ధం, ఎడ్యుకేషన్ గురించి అబద్ధం, శాలరీస్ గురించి అబద్ధాలు, ఫ్యామిలీస్ గురించి అబద్ధాలు. ఇన్ని అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేసుకుని ఏం చేస్తారా నాయన? రేపు పొద్దున అన్ని ఇష్యూసే వస్తాయి. ఒక్కొక్కటి రివైజ్ చేసుకుంటూ వచ్చే కొన్ని నీకు ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోతూనే ఉంటాయి. ఇప్పుడు అంత అమాయకులు ఎవరు లేరు కదా, ఈరోజు తెలియకపోతే రేపైనా తెలుస్తుంది. కొన్ని పెళ్ళిళ్ళు బీటెక్ లేకపోయినా సరే, లేదా బీటెక్ సర్టిఫికేట్లు మార్చేస్తున్నారు. మార్చేసి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ పెట్టేసి జాబ్ జాయిన్ అవుతున్నారు. కానీ పెళ్ళిళ్ళు అయ్యాక తెలుస్తున్నాయి. ఆ జాబ్ పోయిందనుకోండి, అప్పుడు ఎంక్వైరీ చేస్తే వీడికి అసలు బీటెక్కే ఉండదు అని తెలుస్తుంది. అప్పుడు పెళ్ళి అయిపోతుంది ఆల్రెడీ. వాడు నాకు 20 లక్షల ప్యాకేజ్ అయ్యి ఉండొచ్చు, కానీ జాబ్ పోయింది, మళ్ళీ జాబ్ వచ్చేది కష్టంగా ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా అబద్ధం చెప్పి, మరి ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అప్పుడు నీతో ఉండకపోవచ్చు, నీతో ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉండకపోవచ్చు. అది ఇంకా తలనొప్పి కదా అబద్ధాలు చెప్పే కంటే. సో నా సలహా ఏంటంటే, అబద్ధాలు చెప్పడం మానేయండి ఫస్ట్ పెళ్లి కోసం. పెళ్ళి ఒక్కటే జీవిత పరమార్థం కాదు నాయన. పెళ్ళిళ్ళు కాకుండా గొప్ప వాళ్ళు అయిన చాలామంది ఉన్నారు, సంతోషమైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో పెళ్లి కోసం అబద్ధాలు చెప్పడం మానేయండి. ఇంకోటి, అమ్మాయిల తల్లిదండ్రులు అబ్బాయి ఎలాంటి వాడు అనేది ఫస్ట్ చూడండి. తర్వాత వాడి ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేస్తాడా లేకపోతే పారిపోతాడా అనేది ఇంకొక కన్సర్న్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఫ్యామిలీలో మన అమ్మాయి అడ్జస్ట్ అవ్వగలుగుతుందా లేదా అనేది ఒక్కటే చూడండి. అంతేగాని డబ్బులు ఉంటే చాలు, వాళ్ళు ఫ్యామిలీని గురించి పట్టించుకోము, వాడి మనస్తత్వాన్ని గురించి పట్టించుకోమంటే తర్వాత ఏడ్చేది మీరే, మీ అమ్మాయిని దగ్గర పెట్టుకొని. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ.